తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు రంగంలోకి దిగారు. ఓటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారో అనే డీటెయిల్స్ అందించడానికి మెదక్ నుంచి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఖమ్మం నుంచి మహేందర్, జూబ్లీహిల్స్ నుంచి కిరణ్ భూపతి, నల్గొండ నుంచి అశోక్, సిద్దిపేట నుంచి రాకేష్, వరంగల్ నుంచి శ్రీధర్ రెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్ లో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే డీటెయిల్స్ అందించడానికి దిలీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దిలీప్, చెప్పండి, ఎన్నికల పోలింగ్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మరి కాసేపట్లో పోలింగ్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? ఎస్, గుడ్ మార్నింగ్ కవిత. చూసుకోవచ్చు, మొత్తం పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3035 పోలింగ్ కేంద్రాలను సిబ్బంది రెడీగా ఉంచారని చెప్పుకోవచ్చు. సో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాదు. సో దానికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు సిబ్బంది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిగా అవగాహన కూడా కల్పించారు. ఏ రకంగా పోలింగ్ బూత్లో వ్యవహరించాలి, ఏ రకంగా వచ్చినటువంటి ఓటర్లతో ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా వాళ్ళకు హెల్ప్ చేయాలనేటువంటి పూర్తి స్థాయిలో కూడా అవగాహన కల్పించిన పరిస్థితి. సో మనం ప్రస్తుతం సంగారెడ్డిలో ఉన్నాము. ప్రస్తుతం మనం మోడల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 70కి పైగా మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, మొత్తం కూడా అభ్యర్థులు ఎవరైతే ఓటర్లకు సంబంధించి ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవైపు రెడ్ కార్పెట్ను కూడా పరిచినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అలాగే అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే ఓటర్లో పేర్లు ఉన్నాయో, సో ఓటర్ ఎవరైతే ఒక పోలింగ్ బూత్కి వస్తారో ఓటు వేసుకోవడానికి వాళ్ళందరికీ కూడా ఎవరెవరు ఈ యొక్క సంగారెడ్డి నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరు అనేటువంటి జాబితాని ముందుగానే పోలింగ్ బూత్లోకి వెళ్లే ముందు ప్రత్యేకంగా ఇటువైపు చూసుకోవచ్చు. మనము అభ్యర్థుల జాబితా మొత్తం కూడా ఒక పట్టిక ద్వారా ఇటు అభ్యర్థుల పేర్లు, అలాగే అభ్యర్థుల గుర్తులు, వాళ్ళు ఏ పార్టీ నుంచి ఉన్నారు, వాళ్ళ ఫోటోలు, ఇవన్నీ కూడా ఎవరైతే 7 గంటలకు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి ఓటర్లు ముందుగానే తెలుసుకునే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల నిఘాలో ఈ యొక్క ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం కూడా సీసీ కెమెరాలు, అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే మాక్ పోలింగ్ మొత్తం కూడా పూర్తయింది. సో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఇప్పటికే చేరుకున్నారని చెప్పుకోవచ్చు పోలింగ్ బూత్లోకి. సో ఇక్కడ ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారో సో వారి పర్యవేక్షణలో ఇక్కడ ఆల్రెడీ మాక్ పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు, ఇక్కడ ఎవరికై ఈవీఎంల మీద ఎలాంటి అభ్యర్థనలు లేకుండా ముందుగానే మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈవీఎంల పనితీరును పర్యవేక్షిస్తున్నారు. సో మనం ప్రజెంట్ కంట్రోలరు, ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుంది. అటువైపు చూసుకోవచ్చు, ఈవీఎం ఎవరైతే స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును కల్పించుకునే అవకాశం ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం కల్పించింది కాబట్టి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేశారు. సో దాంట్లో ఈవీఎం ఉంటుంది. సో ఈవీఎం మొత్తం కూడా ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్కి సంబంధించి కంట్రోలర్ చేతిలో ఉంటుంది. ఒక వ్యక్తి ఓటు వేసిన తర్వాత మరో వ్యక్తి ఓటు వేయడానికి కాస్త సమయం ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కంట్రోల్ ద్వారా అక్కడ ఎక్కడైతే ఓటరు ఓటు వేయడానికి ఈవీఎం చేరుకుంటాడో అక్కడ ఒక బీప్ సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ వచ్చిన తర్వాత తను ఓటు హక్కు వినియోగించుకోవడానికి
వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పుకోవచ్చు. పోలింగ్ బూత్లో మొత్తం కూడా 4 సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఒకరు ప్రిసైడింగ్ ఆఫీసరు, అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, అలాగే 2 ఓపీఓలు. సో మొత్తం 4 సిబ్బందితో పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ఆఫీసర్ 2, పోలింగ్ ఆఫీసర్ 3. సో మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా 3035 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. కవిత. రైట్ దిలీప్, థ్యాంక్ యూ. ఇక జూబ్లీ హిల్స్ వెళ్దాం. జూబ్లీ హిల్స్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కిరణ్ భూపతి, చెప్పండి, అక్కడ మాక్ పోలింగ్ కంప్లీట్ అయిందా? పోలింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? కవిత, మరి కాసేపట్లోనే తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి 5:30 నుంచే మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 119 నియోజకవర్గాల్లో కూడా ఈ పోలింగ్ అనేది ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నటువంటి నేపథ్యంలో ఆ మాక్ పోలింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈవీఎంల ద్వారా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఈసారి కొత్తగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా ముద్రించడం జరిగింది. ఏదైతే మాక్ పోలింగ్ దాదాపు 90 నిమిషాల పాటు ఈ మాక్ పోలింగ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. 7 గంటల వరకు కూడా ఏదైనా ఈవీఎంలో అవాంతరాలు కనుక తలెత్తినట్లే దాన్ని వెంటనే మార్చే విధంగా మాక్ పోలింగ్ అయితే నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానంగా ఒక వ్యక్తి ఓటు వేసిన తర్వాత కొంత సమయం ఉంటుంది మరొక వ్యక్తి ఓటు వేయడానికి. దానికి సంబంధించి ఇటు కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దీని ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం మనం జూబ్లీ క్లబ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సినీ ప్రముఖులంతా కూడా ఓటు వేయడానికి ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ఉదయం 7 గంటలకు చిరంజీవి ఇక్కడ ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మధ్యాహ్నం కూడా రామ్ చరణ్ లాంటి ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు వేసేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఇటు పోలింగ్ కేంద్రాల దాదాపు 200 మీటర్ల దూరంలోనే ఏదైతే రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మాక్ పోలింగ్ అయితే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ అనేది ప్రారంభం కానుంది. కవిత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇక ఆదిలాబాద్ నుంచి అంజయ్య కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సిద్దిపేట వెళ్దాం. సిద్దిపేటలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి ప్రతినిధి రాకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, మరి కాసేపట్లో ఎన్నికల పోలింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ మాక్ పోలింగ్ కంప్లీట్ అయిందా? అప్డేట్స్ ఏంటి? మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా టౌన్ లో ఉన్న బాయ్స్ జూనియర్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ ఈవీఎంలు మొరాయించడంతో మాక్ పోలింగ్ అనేది ఆగిపోయింది. కొత్త ఈవీఎంలు తెప్పించే ప్రయత్నం చేస్తా ఉంది. కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సంబంధించి సమీపంలో ఉన్న ఎక్స్ట్రా ఈవీఎంలు ఏవైతున్నాయో వాటిని తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇప్పటికే మాక్ పోలింగ్ కోసం ట్రై చేయడం జరిగింది. ఈవీఎంలు సంబంధించి 2 బాక్సుల మధ్య కనెక్షన్ అనేది కట్ కావడంతో కూడా అది ఆగిపోవడం జరిగింది. దాని ప్లేస్ లో మళ్ళీ కొత్త ఈవీఎంను పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత ఆలస్యంగా ఇక్కడ మాక్ పోలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మాక్ పోలింగ్ సంబంధించి ఇప్పటికే కొన్ని ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏజెంట్లు ఆ ఈవీఎంల విషయంలో ఎలాంటి డౌట్ ఉన్నా 1-2 సార్లు చెక్ చేసుకుని ఆ డౌట్స్ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈవీఎంలకు సంబంధించి మనం సార్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇక్కడ ఏమొచ్చింది? కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, మన రెక్టిఫై అయిపోయింది. ఈ సంబంధించి ఏజెంట్లకు సంబంధించి చెక్ చేసుకున్నారు ఇదంతా? అంతా చెక్ చేసుకున్నామండి. ఉన్నారు ఏజెంట్లు వచ్చారు. మళ్ళీ ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎక్స్ట్రాకి సంబంధించి ఈ బూత్ లో పెట్టారా లేకుంటే బయట నుంచి ఎక్కడైనా తీసుకురావాల్సి వస్తుందా? బయట నుంచి తీసుకురావాల్సి వస్తాయి. ఓకే, ఎన్ని ఈవీఎంలకు సంబంధించి మీకు ఎక్స్ట్రా పెడుతున్నారు సార్ సమీపంలో? అక్కడ నుంచి ఆఫీస్ నుంచి వస్తుంది. అక్కడ ఇప్పుడే కొత్త ఈవీఎం అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనకు మాక్ పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కొంతమంది ఇప్పటికే ఏజెంట్లు అటెండ్ అయ్యారు. వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. దాదాపు 20 నుంచి 30 సార్లకు సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించి బటన్స్ క్లిక్ చేస్తారు. ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంది, ఆయా పార్టీకి సంబంధించిన ఓటు వేసినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలో సింబల్స్ వస్తున్నాయా లేకుంటే వేరే పార్టీలు ఏమైనా వస్తున్నాయా, ఇలాంటి టెక్నికల్ ఇష్యూకి సంబంధించి ఆ ఏజెంట్లకు పోలింగ్ ఆఫీసర్లు అంతా కూడా వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తా ఉన్నారు. ఇక పోలింగ్ సంబంధించి లోపలికి వెళ్ళడానికి సంబంధించి కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఈసారి ఇవ్వడం జరిగింది. పోలింగ్ సామాగ్రి ఇచ్చే సమయంలోనే చెక్ లిస్ట్ అనేది ఈ యొక్క పోలింగ్ సిబ్బందికి ఇచ్చారు.
ఉన్నారు. ఏ ఒక్క వస్తువు మిస్ కాకుండా ఉండే విధంగా ఆ చెక్ లిస్ట్ సంబంధించి కూడా నిన్న మనం ఆఫీసులో చూడడం జరిగింది. ఇక మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. దొంగ ఓట్లకు సంబంధించి కూడా గుర్తించడం కోసం ఈ వెబ్ కాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ ఈసారి ఇంకా ఎక్కువ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా ఈసారి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో మొత్తం కూడా సెంట్రల్ ఎలక్షన్స్ కమిషన్ కి ఈ వెబ్ కాస్టింగ్ అనుసంధానం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూస్తా ఉన్నారు. మొత్తం ఈ సిద్దిపేట జిల్లా పరిధిలో మొత్తం 4 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. ఒకటి సిద్దిపేట, రెండోది దుబ్బాక, గజ్వేలు సంబంధించి హుస్నాబాద్. ఈ 4 సెగ్మెంట్లకు పరిధికి సంబంధించి మనం చూస్తే మొత్తం కూడా సిద్దిపేటలో మొత్తం 273 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 2,33,733 మంది ఓటర్స్ ఇందులో ఉండడం జరిగింది. ఇక గజ్వేలుకు సంబంధించి సేమ్ కేసీఆర్ సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఇందులో మొత్తం 321 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా 2,74,654 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ దుబ్బాకలో 253 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1,98,100 ఓటర్లు ఉండడం జరిగింది. ఇక్కడ సంబంధించి మనకు ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు కూడా ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ వాల్ పోస్టర్ అనేది ఉంటుంది. ప్రతి అభ్యర్థికి సంబంధించి కూడా ప్రధాన పార్టీలకు సంబంధించి ఇక్కడ ఉండడం జరిగింది. మొత్తం 21 మంది అభ్యర్థులు ప్రస్తుతం సిద్దిపేట ఎన్నికల బరిలో ఉన్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. ఇక ఈసీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శేఖర్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇక నల్గొండ వెళ్దాం. నల్గొండలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, నల్గొండలో మాక్ పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందా? ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? శాసనసభ ఎన్నికలకు మరికాసేపట్లో నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరికాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల్లో మొత్తం 3,531 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో 29,259,059 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో 2,55,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత దేవరకొండ, మునుగోడు, నకరికల్ నియోజకవర్గాల్లో కూడా 2,50,000కు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి నేపథ్యంలోనే తుంగతుర్తి నియోజకవర్గంలో 326 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దేవరకొండ కావచ్చు, హుజూర్నగర్లో 308 చొప్పున పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది నిన్న సాయంత్రం నుంచి ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకి వచ్చి ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాక్ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం, మాక్ పోలింగ్ ప్రక్రియ ఎట్లా ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మాక్ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? సార్, మాక్ పోలింగ్ ప్రక్రియ మామూలుగా అయితే 5:30 అనుకున్నాం. ఏజెంట్ రాని కారణంగా ఒక 10 మినిట్స్ కూడా ఇచ్చేసినాము. సో సార్ వాళ్ళు ఒక 2 వచ్చినారు, కాంగ్రెస్కి వెళ్ళి ప్లస్ ఇండిపెండెంట్ అభ్యర్థికి వెళ్ళి వచ్చిర్రు. వాళ్ళ ద్వారా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఈచ్ క్యాండిడేట్కు 16 మెంబర్స్ ఇక్కడ కంటెస్టింగ్ ఉన్నారు, ఇంక్లూడింగ్ నోటా. సో 16 × 3 ఈచ్ క్యాండిడేట్ 3 వస్తాయి. క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఇంకా 2 కావాలి మనకు, 48+2 కాబట్టి సంబంధిత వచ్చిన ఏజెంట్ల వాళ్ళ యొక్క 2 గుర్తులు కలిపి 50 మాక్ పోలింగ్ ఇంకా నియర్ బై కంప్లీట్ కావస్తుంది సార్. ఆఫ్టర్ మాక్ పోలింగ్ తర్వాత 7కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తాము. ఆ లోపల మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి మొత్తం పార్టీ మనకు 50 ఓట్లు మాక్ పోలింగ్ ప్రక్రియలో 50 ఓట్లు వేస్తున్నారు కదా, డిలీషన్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది? డిలీట్ మళ్ళీ క్లియర్ చేసినప్పుడు 1 by 1 వీళ్ళకి ఇప్పుడు చూపించడం జరుగుతుంది, సిఈలో చూపించడం జరుగుతుంది. ఇందులో వీవీప్యాడ్లు 50+7 ఎక్సిస్ ఉంటాయి. అది మామూలుగా ఆన్ చేయగానే వీవీప్యాడ్ 57 స్లిప్స్ ఈచ్ క్యాండిడేట్కి మనం ఎన్ని వేసినామో అభ్యర్థులు చూసి ఉంటారు కాబట్టి వాళ్ళకి చూపిస్తాము. వాటన్నిటి మీద మళ్ళీ నేను యాజ్ ఎ పీఓగా దాని మీద సంతకం పెట్టి దాని మీద స్టాంప్ చేసి వాటిని సీల్ చేసి 6:45 వరకు ఈ ప్రక్రియ మ్యాక్సిమం. నల్గొండ ఉమ్మడి జిల్లాలో అయితే మొత్తానికైతే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. 3,531 పోలింగ్ స్టేషన్లో సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్లు 1,080గా గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించి ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతలు కావచ్చు, ఓటు వేసేందుకు వచ్చేటువంటి ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఇక మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ వరంగల్ వెళ్దాం. వరంగల్లో ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి.
గుడ్ మార్నింగ్ కవిత. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో పోలింగ్కు మొత్తం రంగం సిద్ధమని చెప్పొచ్చు. ఉదయం 6 గంటలకే పోలింగ్ సిబ్బంది పోలింగ్ బూత్లోకి చేరారు. దాదాపు చాలా చోట్ల కూడా మాక్ పోలింగ్ కూడా జరిగింది. సక్సెస్ఫుల్గా మాక్ పోలింగ్ జరిగింది కాబట్టి ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29,74,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా 3,284 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కాబట్టి అక్కడ ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ జరగనున్నది. పోలింగ్ సిబ్బంది ఇప్పుడే ఏజెన్సీ ప్రాంతంలో కూడా చేరుకున్నారు కాబట్టి ఎటువంటి సమస్య లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఎలక్షన్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. రాత్రి నుంచి ఇప్పుడు తెల్లవారుజాము వరకు కూడా ఓటర్ను పలవ పెట్టే పనిలో చాలా పార్టీలు కూడా ఉన్నాయి. కానీ అయిపోయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉన్నారో అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో అదేవిధంగా వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా మహిళా పోలింగ్ బూత్లు కూడా ఏర్పాటు చేశారు. దాన్ని అందంగా సుందరీకరణ చేశారు. ఎందుకంటే ఓటర్స్ కూడా తప్పనిసరి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలి, ఎక్కువ శాతం పోలింగ్ అయ్యేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి కొంతమంది మేధావులు కూడా సూచన చేస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు మనం చూసాం, మనం వరంగల్లోని ఒక మౌలాలి స్కూల్ పోలింగ్ బూత్లో ఉన్నాం. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది లోపల చేరుకున్నారు, అంతా ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రారంభం కానున్నది. ఈ దాదాపు 12 నియోజకవర్గాల్లో సమస్యాత్మకమైన ప్రాంతాలు కొన్ని ఏర్పాటు చేశారు. అక్కడ పోలీసులు కన్వీనర్ రీతిలో భారీ బందోబస్తు చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్స్ కూడా అదే ఎన్నికల అధికారిగా ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పండి, ఎక్కడైనా ఈవీఎం సమస్యలు వస్తే కూడా దాదాపు 20% ఈవీఎంలను ఎక్కువ కూడా స్టాక్ పెట్టాం కాబట్టి ఎటువంటి సమస్యలు లేకుండా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల వరకు లోపల ఎవరైతే కాంపౌండ్ వాళ్ళు ఉంటారో వారు మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళకు కూడా సపరేట్ ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా వాటర్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. లైటింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడైతే ఈవీఎంస్ ఉన్నాయో అక్కడ లైట్ కూడా, ఎందుకంటే ఫేస్ ఎవరైతే బ్యాలెట్ మీద ఉన్న ఫోటో కనబడడానికి, గుర్తుపడడానికి లైటింగ్ కూడా ఎటువంటి సమస్య లేకుండా, విద్యుత్ సరఫరా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసామని చెప్తారు. కవిత, మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా మరికొద్ది సేపట్లో పోలింగ్ ప్రారంభం కానున్నది. రైట్ శ్రీధర్ రెడ్డి, థ్యాంక్ యూ. ఇక ఈసీ కార్యాలయం వద్దకు వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అప్డేట్స్ ఏంటి? స్టార్ట్ కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1, 2, 3 చోట్ల తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 50కి సంబంధించినటువంటి ఓట్లను వేసి అక్కడ ఉన్నటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లకు చూపించిన తర్వాత మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియను ముగించనున్నారు. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈవీఎంకు సంబంధించినటువంటి ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక ప్రతి పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి దరిదాపుల్లోనే టెక్నికల్కి సంబంధించినటువంటి టీం కూడా అందుబాటులో ఉండబోతుంది. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అందుబాటులో పెట్టారు టెక్నికల్కి సంబంధించినటువంటి టీంను ఎలక్షన్ కమిషన్. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 సెగ్మెంట్లకు ఒకే ఫేజ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా 35,000కు పైచిలుకు పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 35,000కు పైగా పోలింగ్ స్టేషన్స్లలో 27,000 వరకు కూడా వెబ్ కాస్టింగ్ ఉంది. అదేవిధంగా 7,000కు పైచిలుకు ఇన్సైడే కాకుండా బయట కూడా వెబ్ కాస్టింగ్ను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ నిర్వహణలో ఎలక్షన్కి సంబంధించినటువంటి సిబ్బందే దాదాపు 2 లక్షల వరకు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో అన్ని రకాలకు సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నారు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా అదర్ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా ప్రెసిడింగ్కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. మొత్తం 2,50,000 వరకు ఉన్నారు. ఇక బందోబస్తుకు సంబంధించినటువంటి అంశంలో చూసుకున్నట్లయితే 375 కేంద్ర బలగాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా 50,000 వరకు రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా 12,000 పోలింగ్ స్టేషన్స్ను గుర్తించారు. ఈ 12,000 పోలింగ్ స్టేషన్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘాతో పాటు సెంట్రల్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి 600 పోలింగ్ స్టేషన్స్ను గుర్తించారు. భద్రాచలం కావచ్చు, అదేవిధంగా ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో 600
పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కూడా 1800 వరకు ఈ క్రిటికల్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,26,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో యూత్కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఈసారి పెట్టారు. 10 లక్షల మంది వరకు కూడా యూత్ ఉన్నారు. ఇక ఈసారి ఓటు పర్సంటేజ్ పెంచేందుకు అర్బన్కు సంబంధించినటువంటి ఓటు పర్సంటేజ్ మీదనే ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు ఆయా జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్ క్వార్టర్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి వర్షన్లో చూసుకున్నట్లయితే వెబ్ కాస్టింగ్ చాలా ప్రధానమైందని చెప్పుకోవాలి. ఈరోజు జరగబోయేటువంటి పోలింగ్కు సంబంధించినటువంటి విషయంలో 37 ఓవరాల్గా ఇన్సైడ్ అవుట్ సైడ్ కలిపి 37,000 సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ నుంచి వెబ్ కాస్టింగ్ జరుగుతూ ఉంది. అందులో క్రిటికల్ కు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్స్. ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజయ్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అంజయ్య, మరికొద్ది సేపట్లోనే పోలింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి ఆ సెక్యూరిటీ పరంగా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ మాక్ పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందా? అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్యాలెట్ యుద్ధానికి సర్వం సిద్ధమైంది. ప్రధానంగా ఎన్నికల కోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా సజావుగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ మండల పరిషత్తులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. మాక్ పోలింగ్ సక్సెస్ కావడంతో ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలను ఏదైతే పోలింగ్ నిర్వహించడానికి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇదే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే 10 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయో ఆ 10 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా సజావుగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కొమ్రంభీం జిల్లాలోని అస్ఫాబాద్, అదేవిధంగా సిర్పూటి, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, అదేవిధంగా చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు, అదేవిధంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి పోలీసులు విస్తృతమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అయితే ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసు బలగాలను భారీగా రంగంలోకి దించారు. ఆ రంగంలోకి దించి ఆ ప్రాంతంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు శాంతియుతంగా ఏదైతే సజావుగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, అదేవిధంగా బోతు, అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం, అదేవిధంగా నిర్మల్, బోత్, ముదోల్కు సంబంధించిన నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిర్మల్ నియోజకవర్గంలో కొన్ని సమస్యాత్మకమైన హైపర్ సెన్సిటివ్ నియోజకవర్గంలోని ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ముదోల్కు సంబంధించిన హైపర్ సెన్సిటివ్ ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పోలీసులు ఎక్కడికెక్కడ కూడా 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మనం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకసారి ఈవీఎంస్ ను పరిశీలిస్తే ఎవరైతే ఓటర్స్ పోలింగ్ కేంద్రాలకు వస్తారో వచ్చిన వాళ్ళందరూ కూడా సజావుగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గతంలో ఒకప్పుడు కూడా పోలింగ్ ఏదైతే ఈవీఎం ఉంటాయో వాటిపైన అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఏదైతే అభ్యర్థికి సంబంధించిన గుర్తు, అదేవిధంగా అభ్యర్థికి సంబంధించిన
ప్రతి ఏదైతే ఫోటో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన 26 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారందరికీ సంబంధించిన ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరు కూడా ఓటర్ తికమక పడే అవసరం లేదు. అయోమయం పడకుండా ఎన్నికలకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన ఏవైతే అంశాలను కూడా మనం పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పటికి కూడా రిటర్నింగ్ అధికారి అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెబ్ కెమెరా ద్వారా మానిటరింగ్ చేస్తూ జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది. కవిత. రైట్ అంజయ్య, థ్యాంక్ యూ. ఇక ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహేందర్, మనం చూస్తున్నాం నల్గొండ జిల్లా నుంచి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి రిపోర్టర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్ధమైన నేపథ్యంలో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక కామారెడ్డి వెళ్దాం. కామారెడ్డిలో మా ప్రతినిధి విఘ్నేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విఘ్నేష్, చెప్పండి, అక్కడ పోలింగ్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మాక్ పోలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందా? అప్డేట్స్ ఏంటి? ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా 9 నియోజకవర్గాలు కూడా మాక్ పోలింగ్ పూర్తయింది. మనం కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని అశోక్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం అంతా కూడా సిద్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కామారెడ్డి జిల్లా కేంద్రం అనేది, కామారెడ్డి నియోజకవర్గ కేంద్రం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ కావచ్చు, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి ఉండడం అనేది ఒకసారిగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2340 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఏర్పాట్లలో నిమగ్నమైన సిబ్బంది అంతా చూస్తూ ఉన్నాం. కామారెడ్డి అశోక్ నగర్ కాలనీ వద్ద ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా కామారెడ్డిలో ఏదైతే 9 నియోజకవర్గాల్లో మొత్తం కూడా కామారెడ్డి నుంచి అత్యధికంగా 39 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు.